గ్రూప్ 1 పరీక్షలు, ఇంటర్వ్యూలు, ఆ ఇంటర్వ్యూలలో ప్రశ్నలు అంటే చాలామందికి టెన్షన్ ఉంటాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు అనే దాని మీద జరుగుతున్న చర్చ. ఈరోజు ఒక ప్రధాన పత్రిక బ్యానర్ హెడ్డింగ్ పెట్టి ఇవి పూర్తిగా రాజకీయ కొలువులుగా బహిరంగంగానే మార్చేశారు అని చెప్పి రాసుకుంటూ వచ్చిన కథనం నిజంగానే కొందరి జీవితాల మీద, భవిష్యత్తు మీద నీలి నీడలు కమ్ముకునేలా చేస్తూ ఉంది. గ్రూప్ 1 ఇంటర్వ్యూలలో ప్రశ్నలట. గ్రూప్ 1 ఇంటర్వ్యూలో ప్రశ్నలు ఓ 3-4 వినండి. నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరిద్దరిలో విజనరీ నాయకుడు ఎవరంటే ఏం చెబుతారు? గ్రూప్ 1 ఇంటర్వ్యూలో ప్రశ్నట. చంద్రబాబు నాయుడు సార్ ఇచ్చేతరా, నా గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చేతరా? అదేదా వేణుమాధవ్ అంటారు కదా ఒక సినిమాలో. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? జగన్ సైకో సార్, జగన్ సాటిస్ట్ సార్, జగన్ రాక్షసుడు సార్, జగన్ దుర్మార్గుడు సార్, ఇచ్చేతరా, నా గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చేతరా? అమరావతి రాజధానిగా ఉండాలని అంతా భావిస్తున్నారు, దీన్ని మీరు ఎలా భావిస్తారు అట. అమరావతి లక్ష ఎకరాలు పెంచారు కదా సార్ ప్రాజెక్ట్. అది మన రాష్ట్ర రాజధాని కదా సార్, దేశానికే రాజధాని ఉండాలి. ఢిల్లీ ఏంది సార్, చిన్నది కదా. మన దేశానికి రాజధాని అమరావతి ఉండాలి, ప్రపంచానికి ఎటు సాధ్యం కాదు కాబట్టి మన దేశానికే రాజధాని ఉండాలి సార్. ఇచ్చేతరా గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చేతరా? ఈ ప్రశ్నలట గ్రూప్ 1 ఇంటర్వ్యూలలో. ఓరని పాసుగుల. అయితే ఇంత దారుణంగా జరగడం వెనక ఓ పెద్ద తతంగం నడిచింది అని చెప్పి ఒక కథనం రాసుకుంటూ వచ్చారు. ఇంత రాజ్యాంగ విరుద్ధంగా ప్రశ్నలు ఏంటి? ఈ ప్రశ్నలు లీగల్గా కనుక న్యాయస్థానాలకు వెళ్తే మళ్ళీ ఈ ఉద్యోగాలు, ఇంటర్వ్యూలు, ఈ ప్రాసెస్ అంతా ఆగిపోతుంది మామూలుగా. సరే లీగల్గా మనకేముందిలే, న్యాయస్థానాలకు మనకు అడ్డేముంది అని చెప్పి అనుకుంటే మనం ఏం చేయలేం. కానీ లేకపోతే ఇలాంటి ప్రశ్నలు ఏంటి? అయితే ఇలా జరగడం వెనక ఏం జరిగింది అని అంటే ఇంటర్వ్యూ ముంగిట ఇటువంటివి అన్నీ చాలా ఏవేవో జరుగుతున్నాయని. బేసిక్గా చివరి నిమిషంలో సీనియర్లను పక్కన పెట్టి ఆగమేఘాల పైన కొత్త సభ్యుడిని తీసుకొచ్చారట. ఎప్పుడు తీసుకొచ్చారట? మామూలుగా అయితే ఇంటర్వ్యూల నిర్వహణకు 3 బోర్డులు ఏర్పాటు చేస్తారట. అలా ఏర్పాటు చేయాలని వీళ్ళు నిర్ణయం తీసుకున్నారట. చివరి నిమిషంలో ఒకే ఒక బోర్డుకు పరిమితమయ్యారట. ఇది ఒకటే కాదంట, బోర్డులో సభ్యులుగా ఉన్నవారు ఆ రోజు మొత్తం జరిగే ప్రక్రియలో పూర్తిగా ఉండాలట. కానీ ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మధ్యాహ్నం తర్వాతే వెళ్ళిపోయారట. ఇంటర్వ్యూ బోర్డులో చైర్మన్తో పాటు సభ్యుల్లో కనీసం ఒక్కరైనా ఉండాలి. ఒక మానసిక నిపుణుడు, సబ్జెక్టు నిపుణుడిగా ఏదైనా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పాల్గొనడం తప్పనిసరి అట. ఇంటర్వ్యూ బోర్డులో చైర్మన్తో పాటు సభ్యుల్లో కనీసం ఒక్కరైనా ఉండాలి. ఒక మానసిక నిపుణుడు, సబ్జెక్టు నిపుణుడుగా ఏదైనా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కంపల్సరీగా ఉండాలట. ఇవేమీ లేకుండా అంతా గుట్టి చప్పుడుగా చేస్తున్నారట. ఇంటర్వ్యూలకు తొలుత 3 బోర్డులను ఏర్పాటు చేయాలని ఏపీపీఎస్సీ నిర్ణయించి చివరికి కూటమి ప్రభుత్వంలో ఒక కీలక మంత్రి ఆదేశాలతో ఒకే ఒక బోర్డు కుదించారు. ఆ కీలక మంత్రి చిన్నబాబు అని చెప్పి వీళ్ళు రాసుకుంటూ వచ్చారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండే చైర్మన్ కమిషన్లో పాలనాపరమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలట. ఇంటర్వ్యూ బోర్డులో చైర్మన్తో పాటు సభ్యుల్లో సీనియర్ ఉండాలి. వీరిద్దరితో పాటు సబ్జెక్ట్ నిపుణులు, వర్సిటీ వీసీ లేదా ప్రొఫెసర్ ఉంటారట. రకరకాలుగా ఉంటాయట. వారం క్రితం గ్రూప్ 1 ఇంటర్వ్యూల కోసం 3 బోర్డులు ఏర్పాటు చేస్తూ కమిషన్లో ఫైల్ పెట్టారట. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బోర్డు సభ్యులకు శిక్షణ కూడా ఇచ్చారట. అయితే ఈ నెల 23న ఇంటర్వ్యూలు, అనగా ముందు రోజు సీన్ మొత్తం మారిపోయిందట. 3 బోర్డుల స్థానంలో కేవలం ఒకే ఒక బోర్డు ఏర్పాటు చేశారట. ఉన్న సభ్యులను కాదని ఆఖామేఘాలపై కొత్త సభ్యుడిని తెచ్చారట. ఆదివారం ఉత్తర్వులు ఇచ్చారట. కొత్త సభ్యుడి ఉత్తర్వులు సోమవారం సాయంత్రం ఆయనతో ప్రమాణం చేయించారట. మంగళవారం ఇంటర్వ్యూ బోర్డులో కూర్చోబెట్టారట. ఆదివారం సాయంత్రం ఆయన నియమించారట. సోమవారం ఆయనతో ప్రమాణం చేయించారట. మంగళవారం ఇంటర్వ్యూ బోర్డులో కూర్చోబెట్టారట. వావ్, గ్రేటే.
సీనియర్ సభ్యులను పక్కన పెట్టేసి ఇవన్నీ చేయించారట. తలరాతలు తారుమారైపోయే అవకాశం ఉందని చెప్పి రాసుకుంటూ వచ్చారు. మళ్ళీ 2019కి ముందున్న పరిస్థితి తప్పదని చెప్పి అభ్యర్థులు మాట్లాడుకుంటూ ఉన్నారట. ఆయన ఇవేం ప్రశ్నలు అండి? అమరావతి రాజధాని అందరూ అంగీకరించారు, మీరేమంటారు? కొంపదీసి ఇక్కడ అమరావతికి ఏమైనా ప్రత్యేక కోట ఏమైనా ఉందా? అమరావతి పూర్తిగా మద్దతు ఇచ్చే వాళ్ళ కోట ఏమైనా ఉందా? అమరావతికి ప్రశ్నలు. విజనరీ ఎవరు? చంద్రబాబు జగన్ అని చెప్పి గ్రూప్ 1లో ఇంటర్వ్యూలనా? ఇదేమన్నా పొలిటికల్ రాజకీయ ఇంటర్వ్యూనా? తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుకి ఏమైనా ఇంటర్వ్యూలు చేస్తున్నారా? ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారా? అమరావతిని అందరూ అంగీకరించారు, అందరూ అంటే ఎవరు? అదే అమరావతి మద్దతుదారు కానీ సపరేట్ కోట ఏమైనా ఉందా గ్రూప్ 1లో? ఏమో రాష్ట్రంలో వాళ్ళకి కాసింత ప్రత్యేకం కదా, వాళ్ళకి అన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి వాళ్ళగా పరిగణించాలని చెప్పి అందరూ భావిస్తుంటారు కదా, ప్రభుత్వ పెద్దలు వాళ్ళు వీళ్ళు. మరి గ్రూప్ 1లో గ్రూప్ 1 ఇంటర్వ్యూలో ఇవేం ప్రశ్నలు అండి బాబు? సరేలేండి, అధికారం ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, ఈవెన్ ఏ వ్యవస్థ అడ్డు చెప్పే పరిస్థితి లేదు. ఎట్లా వ్యవహరిస్తే ఏంటి? మొత్తం గ్రూప్ 1 అంతా మన వాళ్ళతో నింపి పెట్టేద్దాం. గ్రూప్ 1లో మొత్తం పోస్టులన్నీ మన వాళ్ళతో నింపేద్దాం, భవిష్యత్తులో ఉపయోగపడతారు కదా. దీన్నే కదా విజనరీ ముందు చూపు అనేది. ఇప్పుడు నింపేస్తేనే కదా మన వాళ్ళను భవిష్యత్తులో ఉపయోగపడతారు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ దగ్గర నుంచి ఇంక ఎక్కడ ప్రతి విభాగంలోనూ వేలు అనకపోయారు, అంత వేలు అనకపోయారు. మళ్ళీ అంత ఆ మైండ్ సెట్ ఆ మెంటాలిటీ ఉన్న వాళ్ళకే మళ్ళీ ఆ లెవెల్ పోస్టింగ్స్ అన్నీ దక్కుతూ పోతూ ఉంటాయి. గ్రూప్ 1 ఇంటర్వ్యూలు ఇలాంటి ప్రశ్నలు అడిగి గ్రూప్ 1 ఇంటర్వ్యూలు చేసే సభ్యుడిని ఆదివారం నియామకం చేసి సోమవారం ప్రమాణం చేయించి మంగళవారం ఇంటర్వ్యూ బోర్డులో కూర్చోబెడతారా అండి? ఇట్లా చేయొచ్చా? ఇంటర్వ్యూలు జరగకనే మధ్యాహ్నం ముందే అందులో సబ్జెక్ట్ నిపుణుడిగా ఉన్న వ్యక్తి వెళ్ళిపోతే, ఇంటర్వ్యూలు జరగకముందే సబ్జెక్ట్ నిపుణుడిగా ఉన్న వ్యక్తి వెళ్ళిపోతే ఇంకెవరు చేయాలి ఇంటర్వ్యూలు? పొలిటికల్ ఇంటర్వ్యూ చేయాలా? ఇంకా న్యాయం వెళ్ళి అందరినీ కనుక ఏ మొగ్గనలాగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ మొత్తం కూటమి పార్టీల తరపున ఒక పార్టీ తరపున ఒకరు మేము కూర్చొని ఇంటర్వ్యూ చేస్తామంటారు కదా. అదేదో సినిమాలో ఉంది కదా, ఏముంది అవే ప్రశ్నలే కదా, నేను చేస్తాను ఇంటర్వ్యూలు అంటారు ఎంఎస్ నారాయణ పాత్రధారి. మరి మీరు సభ్యులు మీరు ఎంపిక చేయాల్సింది కనుక మా వాళ్ళనే కదా, మీరు మేము చేస్తామంటారేమో కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళు. మాకు సంబంధించిన వాళ్ళనే కదా మీరు సెలెక్ట్ చేయాలి, మీరు లేని ఇక మేము ఇంటర్వ్యూలు చేస్తామంటారేమో. వాళ్ళు అట్లా అన్నా ఆశ్చర్యం లేదు, వీళ్ళు వాళ్ళను కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేసినా ఆశ్చర్యం లేదేమో. కనీసం ఒక్క వ్యవస్థను సక్రమంగా పనిచేసేటట్లు కనీసం ఫీల్ అన్నా కలిగించండి ఆ జనాలకు, కనీసం ఫీల్ అన్నా కలిగించండి. మీకు దండం పెడతారు జనాలు.